ఒకవైపు చీకటి సామ్రాజ్యం, మరోవైపు ధర్మ సంస్థాపన. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఇతిహాసానికి తెరలేచింది. రాక్షసరాజు రావణాసురుడిగా ఎస్. అద్భుతమైన బంగారు కవచం ధరించి తన భుజబలంతో రావణరాజ్ అనే చీకటి శకాన్ని పరిచయం చేస్తూ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాడు. కాని ఆ చీకటిని పారద్రోలడానికి వస్తున్నాడు శ్రీరామచంద్రుడు. దశరథ మహారాజు పరిచయంతో రణబీర్ కపూర్ రాముడిగా దివ్యమైన ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక శాంతమూర్తి అయిన రాకుమారుడి స్థాయి నుండి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి రాక్షసుల అంతం చూసే మహావీరుడిగా రాముని ప్రయాణం అద్భుతం. వీరితో పాటే సీతమ్మగా సాయి పల్లవి, కైకేయిగా లారాదత్త, కుట్రలు పన్నే మంథరగా షీబాచద్దా మన మనసులను హత్తుకునేలా కనిపిస్తున్నారు.